నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మామూలుగా మనకు ఈ ఎండాకాలంలో ఏం కర్రీస్ తినాలన్నా కూడా నోటికి అంత రుచించదండి. సో అలాంటప్పుడు ఈ రకంగా మనం కమ్మకమ్మగా ఉండే ఈ పచ్చి పులుసుని తయారు చేసేసుకొని అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పులగంలో కూడా చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ చాలా రకాల పచ్చి పులుసుల వీడియోస్ని కూడా అప్లోడ్ చేసి ఉన్నాను, చూసి ట్రై చేయండి. ఇది కూడా ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకున్నానండి. ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని తీసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ముందుగా ఈ చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాసు నీళ్లు వేసేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఈ చింతపండు బాగా నానాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మనం ఈ చింతపండునంతా కూడా ఇలా చేతితో బాగా మ్యాష్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ చింతపండుని ఇంకొక గిన్నెలోకి తీసేసుకొని ఇంకొద్దిగా నీళ్లు వేసేసుకొని మనం మళ్ళీ ఈ చింతపండుని మ్యాష్ చేసేసుకొని పులుపుకి సరిపడా నీళ్ళు అనేది వేసేసుకోవాలి. ఆ పిప్పిని తీసేసుకొని ఆ నీళ్ళు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లంని కొద్దిగా పొడి చేసి వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలండి. మనకు ఈ ఉల్లిపాయలు అనేది చలువ చేస్తుందండి. ఇంకా ఆ పచ్చిమిరపకాయలను కూడా కొద్దిగా చేతితో మ్యాష్ చేసేసుకోవాలి. మామూలుగా ఈ పచ్చి పులుసును కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టి ఉన్నాను. అంటే పచ్చిమిరపకాయలని కాల్చి కూడా చేసుకోవచ్చు. కానీ ఈరోజైతే నేను ఇలా కాల్చకుండా పచ్చివే వేసానండి. ఇప్పుడు పులుపు చూస్తే ఇంకొద్దిగా నీళ్ళు అనేది పడతాయి. సో అందుకని నేను ఇంకొద్దిగా నీళ్ళు అనేది వేశాను. ఇప్పుడు ఈ పచ్చి పులుసుకి పోపు వేసేసుకుందామండి. మామూలుగా పోపు లేకుండా కూడా పచ్చి పులుసుని చేసుకోవచ్చు. నేను అలా కూడా వీడియోస్ చేసి ఉన్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 10 మెంతులు వేసేసుకొని అవి లైట్గా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అవి కూడా వేగిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకోవాలండి. ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకొని ఇంకా లో ఫ్లేమ్లో ఈ ఎండుమిరపకాయలని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు వేగిపోయాయండి. చివరగా ఇందులో కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇంకా మనకు పోపు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ఈ పోపుని ఈ పచ్చి పులుసులో వేసేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్గా మనం ఇలా పచ్చి పులుసు చేసేసుకొని వేడి అన్నంలో ఈ పచ్చి పులుసు వేసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సమ్మర్లో మనకు ఒక్కొక్కసారి కర్రీస్ అనేది తినబుద్ధి కాదు. సో అలాంటప్పుడు ఇలా మనం సింపుల్గా ఒక 5 నిమిషాల్లో ఇలా పచ్చి పులుసు చేసేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే పులగంలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.